హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు ప్రసాదం పులిహార చూపించబోతున్నానండి. ఆవ పెట్టి చేసే ఈ పులిహార టేస్ట్ అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలాగే ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కమ్మనైన ప్రసాదం పులిహార తయారీ విధానం చూద్దాం. ఈ పులిహార కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం వెయిట్‌లో వచ్చేసి 250 గ్రామ్స్ అండి. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి 50 గ్రాముల చింతపండు పడుతుందండి. మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 2 తీసుకోవాలి. కేజీ బియ్యంతో పులిహోర చేసుకోవాలనుకుంటే 200 గ్రాముల చింతపండు పడుతుందండి. ఈ చింతపండుని శుభ్రంగా కడుక్కొని అర గ్లాసు వేడి నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చింతపండు నుంచి గుజ్జు ఈజీగా వచ్చేస్తుందండి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. అన్నం గడ్డలు లేకుండా ఒకసారి కలుపుకోండి. ఎక్కువ కలపొద్దండి. 1, 2 సార్లు కలుపుకోండి. లేకపోతే అన్నం మెత్తగైపోతుంది. ఈ వేడి వేడి అన్నంలో ఒక రెమ్మ కరివేపాకు వేసి అన్నం చల్లారే వరకు అలా వదిలేసేయండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అన్నానికి పడుతుందండి. అప్పుడు పులిహోర టేస్ట్ బావుంటుంది. అన్నం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందండి. కలుపుకున్న తర్వాత ఈ అన్నం పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేయాలి. ఈలోపు చింతపండు కూడా బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలి. చింతపండుని బాగా పిసకండి. గుజ్జు బయటకొస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ సహాయంతో చింతపండు గుజ్జు తీసుకుందాం. ఫిల్టర్‌లో వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే గుజ్జంతా కిందకొచ్చేస్తుందండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గుజ్జు తీసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దండి. నీళ్లు ఎక్కువ పోసేసామంటే చింతపండు ఉడకడానికి చాలా టైం పడుతుందండి. చింతపండులోని గుజ్జేమీ లేకుండా ఇలా పిప్పి మిగిలే వరకు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జు చూడండి మరీ చిక్కగా కాకుండా, పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. చింతపండు పులిహోరలో జీలకర్ర వేయరండి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, 5 ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం పసుపు కలిపి పెట్టుకుని అన్నంలో వేసి కలిపేసుకోవాలి. ఈ పులిహోర ఇద్దరు సరిపోద్దండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు ముగ్గురు వరకు తినొచ్చు. దాన్ని బట్టి బియ్యం వేసుకోండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళకి తెలియదని చెప్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా! అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. పావు టీ స్పూన్‌లో సగం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసి చేసే వాటిలో మెంతుల కాంబినేషన్ బావుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు 5 పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసానండి. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మనం అన్నంలో పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వేసాం. మొత్తం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇది వెయిట్‌లో వచ్చేసి 10 గ్రాములండి. కొద్దిగా బెల్లం వేసుకుంటే పులిహోర టేస్ట్ బావుంటుందండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పులిహోర పులుసు నుంచి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ దగ్గరకు ఉడికించుకోకూడదు. ఈ పులిహోర పులుసుని అన్నంలో వేసి కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే పులుసు వేసి కలుపుకోవాలండి. నేను మొత్తం పులుసు వేయలేదండి. కొంచెం పులుసుని పక్కన పెట్టేస్తున్నాను. టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత పులుపు సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కొన్ని చింతపండులు బాగా పుల్లగా ఉంటాయి. కొన్ని కొంచెం స్వీట్ వస్తాయి. చింతపండు బాగా పుల్లగా ఉంటే పులిహోరలో చింతపండు పులుసు కొంచెం తక్కువే పడుతుందండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పులిహోరలోకి ఆవ రెడీ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పులిహోరలో వేసి కలుపుకోవాలి. నేను మొత్తం వేయట్లేదండి. 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని కారం అవసరమైతే అప్పుడు కలుపుకోవాలి. లేకపోతే ఘాటు ఎక్కువైపోతుందండి. కలుపుకున్న తర్వాత బౌల్‌లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు ఏం సరిపోకపోయినా సరే కలుపుకోవచ్చండి. ఇంతేనండి. ఆవపెట్టిన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.